అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. అందరికి నమస్తే. సుప్రీంకోర్టు దెబ్బకు దాదాపు ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినటువంటి అవకాశం కనబడుతున్నది. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరెవరో కాదు, ఒక ఆయన దానం నాగేందర్ ఖైరతాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇంకొక ఆయన కడియం శ్రేరి స్టేషన్ గన్పూర్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. వీళ్ళిద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎక్కువ టైం కూడా పట్టదు, దాదాపు ఒక 2 డేస్లో రాజీనామా చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. క్యాబినెట్లో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావించబోతున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామా చేస్తారు అంటే, వీళ్ళు గెలిచింది బీఆర్ఎస్ పార్టీలో, కానీ ఇప్పుడు పదవులు అనుభవిస్తుంది మాత్రం కాంగ్రెస్ పార్టీలో. మరి చాలామంది ఎమ్మెల్యేలు గట్లనే పోయారు కదా, ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎందుకే రాజీనామా చేయాలని చెప్పి మీరు అడగవచ్చు. దీంట్లో అసలు మతలబ్ ఏంటంటే, దానం నాగేందర్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి పోవడం తప్పు కాదు. ఆయన ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్ నుండి. ఏ పార్టీలోకి వెళ్ళి పోటీ చేసిండు? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ తోటి ఎంపీగా పోటీ చేసిన అడ్డంగా దొరికిపోయిండు. అంటే ఆయన పార్టీ మారినట్టు కన్ఫర్మ్ అయిపోయింది. తర్వాత కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి. వాళ్ళ బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుండి. ఆ టికెట్ మళ్ళా బీఆర్ఎస్ వాళ్ళకు వాపస్ పంపించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ తీసుకొచ్చి వాళ్ళ బిడ్డకు ఆయన ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేసిండు, ఎంపీగా ప్రచారం చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి పెట్టినటువంటి భారీ బహిరంగ సభలో కడియం శ్రీహరి కండువాలు కప్పుకొని మాట్లాడిండు, నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా, కోర్టు ఏం చెప్పినా కూడా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కట్టుబడి ఉంటా అని చెప్పి కడియం శ్రీహరి గతంలో మాట్లాడినటువంటి మాటలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అయినాయి. ఈరోజు సుప్రీంకోర్టులో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అంశం తెరపైకి వచ్చింది. చీఫ్ జస్టిస్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. స్పీకర్ సార్కు చాలా క్లియర్ కట్గా చెప్పింది సుప్రీంకోర్టు, మేము చెప్పినా కూడా ఎందుకు వింటలేరు, మీరు కోర్టును ధిక్కరిస్తుర్రు, కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుంది, వారం రోజులు టైం ఇస్తున్నాం, వారం రోజులలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, నిర్ణయం తీసుకోకపోతే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కింద మేము యాక్షన్ తీసుకోవాల్సింది ఉంటుంది. ఆల్రెడీ చాలాసార్లు చెప్పినా మీరు వింటలేరు అని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పేటటువంటి కార్యక్రమం చేసినారు. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరెవరు, ఇంకెవరైనా ఎమ్మెల్యేలు యాడ్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా? మరి రేవంత్ రెడ్డి డిసిషన్స్ ఎట్లున్నాయి, కాంగ్రెస్ హైకమాండ్ డిసిషన్ ఎట్లుంది, మరి ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం. అట్లనే ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది అనేది ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నా ముందు కటా కార్తికన్ ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్. ఒకసారి కార్తికన్తో డిస్కస్ చేద్దాం. కార్తికన్ నమస్తే. నమస్తే. సో ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ కలిసినాము. సో మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్కి సంబంధించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత వినబడుతున్న చర్చ. ఎందుకు రాజీనామాలు చేస్తారు? దాదాపు ఇంకా 8 మంది ఎమ్మెల్యేలు సేఫ్ జోన్లో ఉండొచ్చా, లేకపోతే ఒకేసారి 10 మంది ఎమ్మెల్యేలు ఏమైనా రాజీనామా చేయించేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా? ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, రేవంత్ రెడ్డి డిసిషన్ ఎట్లా ఉండొచ్చు, స్పీకర్ సార్కి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, లేకపోతే ఇక కోర్టు చెప్పింది కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనతోటి స్పీకర్ సార్ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను ఏమన్నా సస్పెండ్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చా? ఏం జరగవచ్చు? నిజానికి సుప్రీంకోర్టు సీరియస్ కావడం ఫలితంగా ఖచ్చితంగా అనర్హత వేటు తప్పదు అనుకుంటున్నటువంటి ఒక 2 లేదా 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారు అనేటువంటి సమాచారం మనకు అంతా ఉంది. ఓకే, నీకు తెలియంది కాదు, గతంలోనే 90 రోజుల సమయం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటే ఈ నిర్ణయం తీసుకోండి అని చెప్పలే, ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అనేటువంటి 90 రోజుల సమయం స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. ఓకే, స్పీకర్ గారు విచారించి ఆ 90 రోజుల సమయం అనేది అక్టోబర్ 30 తారీఖు అయిపోయింది. అక్టోబర్ 30 లోపు తీసుకోవాలి, కానీ తీసుకోలే. పైగా నాకు కొంత సమయం కావాలని స్పీకర్ గారి తరఫున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓకే, సో ఆ సమయం ఇవ్వటానికి సుప్రీంకోర్టు నిరాకరించినట్టుగా ఇవాళ వ్యాఖ్యల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కేవలం వారం రోజులు సమయం ఇచ్చి ఈ వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సిందే అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ కమింగ్ వీక్ లో ఇంకొక 7-8 రోజుల్లో ఖచ్చితంగా స్పీకర్ గారు ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. తీసుకోవడం అంటే మొత్తం పార్టీ మారింది 10 మంది ఎమ్మెల్యేలు. కాళ యాదయ్య చెవెల్ ఎమ్మెల్యే పార్టీ మారారు, కూకడపల్లి అరకపూడి గాంధీ పార్టీ మారారు, పిఎస్సి చైర్మన్ కూడా అయ్యారు. పిఎస్సి చైర్మన్ ప్రతిపక్ష నాయకులకు ఇస్తారు, ప్రతిపక్ష పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేకి ఇస్తారు. కానీ పార్టీ మారినటువంటి అరకపూడి గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే చేర్లింగంపల్లి ఎమ్మెల్యేకి ఇచ్చారు. తర్వాత గూడెం మైపారెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే పార్టీ మారారు. మాజీ స్పీకర్
బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పార్టీ మారారు. తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే పార్టీ మారారు. ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే పార్టీ మారారు. తర్వాత గద్వేల్ ఎమ్మెల్యే బండ్ల కిష్టమోహన్ రెడ్డి పార్టీ మారారు. ఓవరాల్ గా 10 మంది. జగిత్యాల సంజయ్ కుమార్ పార్టీ మారారు. శేషన్ గర్పూర్ కడియం శ్రీగారి పార్టీ మారారు. భద్రాచలం తెల్ల వెంకట్రావు పార్టీ మారారు. మొత్తం 10 మంది పార్టీ మారారు. అయితే వీళ్ళేం చెప్తున్నారు, మేము పార్టీ మారలేదు, దేవుడి కండువాలు కప్పించుకున్నాం, ముఖ్యమంత్రి గారు కాబట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసాం, మేము జాతీయ కండువాలు కప్పించుకున్నాం, దేవుడితోటే మమ్మల్ని పెద్ద మనుషులు లెక్క భావించి ఆయన పెద్ద మనిషి కాబట్టి కండువ కప్పిండు అనేది వాళ్ళు చెప్తున్నారు స్పీకర్ గారికి. స్పీకర్ గారు నిజానికి వీళ్ళలో 8 మందిని విచారించినట్టున్నారు. 6 అయితే రిప్లై పూర్తిగా ఇచ్చినట్టున్నారు. మొత్తంగా ఒక ఇద్దరు మాత్రం రిప్లై ఇవ్వలేదు. స్పీకర్ గారు పంపించిన నోటీసుకు ఒక ఇద్దరు మాత్రం రిప్లై ఇవ్వలేదు. ఎవరిద్దరు అంటే విచారణ కూడా అటెండ్ కాలేదు. ఒకళ్ళు శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీగారి, 2 ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర. ఎందుకు అంటే వీళ్ళు టెక్నికల్ గా దొరికారు పార్టీ మారినట్టు. వీళ్ళు గతంలో మిగతా వాళ్ళలాగా పార్టీ మారలేదని చెప్పడానికి లేదు. ఎందుకు, దానం నాగేందర్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ బీపా మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే. కానీ మొన్న కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశాడు సికింద్రాబాద్ లోక్సభ స్థానం నుంచి. ఆల్రెడీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి నువ్వు టెక్నికల్ గా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థికి ఎట్ట పోటీ చేస్తావు? అండ్ పార్టీ మారినట్టు టెక్నికల్ గా నిరూపితం అయినట్టే కదా. సో టెక్నికల్ గా దొరికిపోయాడు పార్టీ మారినట్టు. సో దానం నాగేందర్ మిగతా వాళ్ళ లెక్క నేను జాతీయ కండువా కప్పుకున్నాను, దేవుడి కండువా కప్పుకున్నాను, ముఖ్యమంత్రి గారిని చూడటానికి పోయాను, ఇలా చెప్పడానికి లేదు. టెక్నికల్ గా దొరికిపోయాడు. ఆ తర్వాత కడియం శ్రీగారి కూడా వాళ్ళ బిడ్డ నామినేషన్ పత్రం సంతకం చేసినట్టున్నాడు. అది కాకుండా బిడ్డ తరపున ప్రచారానికి వెళ్ళాడు. నువ్వు టెక్నికల్ గా చూసినప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయ్యి ఉండి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రచారం కట్టెలతో నీ బిడ్డ అయితే కావచ్చు కాక, ఆమె కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నువ్వేం చేయాలి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పోటీ చేయడానికి పోవాలి. కానీ కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేయడానికి పోయావు అంటే, ప్రచారం పోయావు, కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నావు, కాంగ్రెస్ హస్తం గుర్తు కోటేయవు అని అడిగావు అంటే అయిపోయింది కదా, నువ్వు టెక్నికల్ దొరికిపోయావు కదా పార్టీ మారినట్టు. సో వీళ్ళిద్దరికి పార్టీ మారలేదు అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. టెక్నికల్ గా వాళ్ళు పార్టీ మారినట్టు ప్రూవెన్ ఫ్యాక్టర్ అయిపోయింది. కాబట్టి వాళ్ళకున్న ఆప్షన్ అనర్హత వేటుకి గురి కావటమే. మరి అనర్హత వేటుకి గురవుతే పరువు పోయింది కదా. స్పీకర్ గారు అనర్హత వేటు వేస్తే అది అటాకింగ్ మోడ్ లో పోయింది. సో వాళ్ళు సేఫ్టీలో ఉండాలంటే వాళ్ళ జనాలు కూడా అనుకుంటారు కదా తప్పు చేసిండు కాబట్టి తీసేసారు అని చెప్పి. తీసివేశారు అన్నదానికి రాజీనామా చేసి అన్నదానికి తేడా ఉంటుంది. ఇప్పుడు అదే ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ కడియం శ్రీగారి వీళ్ళు అనుకుంటారట కదా, మేమే రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీద వచ్చినాం, కాంగ్రెస్ లోకి వెళ్ళి నిజాయితీగా పోటీ చేస్తాం. పార్టీ మారటం అనేది ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, గతంలో కూడా చాలా పార్టీ మార్పులు జరిగాయి కదా. సరే మేము మారే అభివృద్ధి కోసం అందుకే రాజీనామా ప్రకటించామని చెప్పేసి మంగళవారం లేదా బుధవారం లేదు సోమవారం రాత్రి ఏదో ఒకటి 2-3 రోజుల్లో రాజీనామాలు చేయబోతున్నట్టుగా మన సమాచారం అంతా ఉంది. అయితే ఇక్కడ రాజీనామా చేయబోతున్న 2 లేదా 3 అని తెలియట్లేదు. అక్కడ ఇవాళ కేబినెట్ సమావేశంలో కూడా మోస్ట్లీ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ పెద్దలు. ఏంది, ఇప్పుడు కడియం శ్రీగారి దానం నాగేందర్ ఇద్దరు రాజీనామాలు చేయడానికి దాదాపు ఫిక్స్ సమాచారం. అయితే ఇప్పుడు అరకపూడి గాంధీ చుట్టూ కూడా చర్చ నడుస్తుంది. అరకపూడి గాంధీ చుట్టూ ఎందుకు చర్చ నడుస్తుంది అంటే అతను పిఎస్సి చైర్మన్ గా ఉన్నాడు. గతంలో బెంగాల్లో జరిగింది ఏంటంటే, బెంగాల్లో బీజేపీ ఎమ్మెల్యే తృణమూల్ కాంగ్రెస్ లో పోయాడు. తృణమూల్ కాంగ్రెస్ లో పార్టీ మారినప్పుడు సేమ్ పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, ప్రజా పద్ధతుల కమిటీ చైర్మన్ ఇచ్చారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పిఎస్సి ఇచ్చారు. ఇస్తే అక్కడ దాని మీద హైకోర్టు పోయింది బీజేపీ పార్టీ. హైకోర్టు ఏం చేసింది, ఇతన్ని అక్కడ ఉన్నట్టు ఆ ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యే ఎవరు అతను అనర్హుడుగా ప్రకటించింది. అనర్హుడుగా ప్రకటించడం వల్ల అక్కడ ఉప ఎన్నిక జరిగింది. అంటే ఇప్పుడు సేమ్ ఇక్కడ కూడా సుప్రీంకోర్టు ఇతని మీద అనర్హత వేటు వేస్తే ఎలా, అరకపూడి గాంధీ మీద అనర్హత వేటు వేసిద్దేమో, అందుకని చెప్పేసి ఆ బాధ లేకుండా అతనితో కూడా రాజీనామా చేస్తే వివాదం ఉండదు కదా. 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీగారి, అరకపూడి గాంధీ ఇద్దరైతే ఫైనల్ రాజీనామా చేయడానికి. 3వ వ్యక్తి విషయంలో ఒక చర్చ కొనసాగుతూ ఉంది. సో మిగిలిన ఎమ్మెల్యేలు సేఫ్ జోన్, వీళ్ళు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని మనం కొన్నా నమ్మాలట. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారట అంటే, మాకు వచ్చే జీతంలోకి వెళ్ళి 2 లక్షల రూపాయల జీతంలోకి వెళ్ళి 5,000 బీఆర్ఎస్ పార్టీకి మేము ఫండ్ ఇస్తున్నాం అంటున్నారు. అరే వాళ్ళు తప్పించుకోవడానికి టెక్నికల్ కారణాలు ఎత్తుకుంటున్నారు. ఎంత రైట్, ఒకసారి చెప్పండి, దానం నాగేందర్, కడియం శ్రీగారి ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేసి ఎన్నికల్లో పోతే గెలిచే అవకాశాలు ఉండొచ్చా?
నేనేమంటున్నా అంటే సరే గెలిచే అవకాశాలు మనం సర్వే చేస్తున్నాం, త్వరలో నీ ఛానల్లో నుంచే బయట పెడదాం. జూబ్లీహిల్స్ విషయంలో ఈ నీ ఛానల్ నుంచి ఎట్లా అయితే బయట పెట్టామో రాబోయే కాలంలో ఖైరతాబాద్ లో ఎవరు గెలుస్తారు, శేషన్ గణపూర్లో ఎవరు గెలుస్తారు అనేది మనం ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. కానీ పార్టీ మారానని ధైర్యంగా చెప్పుకోలేని వాళ్ళు ఎమ్మెల్యేలుగా అవసరమా ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు నేను ఇలా ఏ ఛానల్లో ఉన్నాను, ఏ ఛానల్లో వీడియో చేస్తున్నాను, చెప్పుకునే ధైర్యం లేనప్పుడు మాట్లాడే హక్కు ఎక్కడ ఉంటుంది నాకు? అంతే కదా, ధైర్యం ఉండాలి కదా. ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నాడు, ఏ పార్టీలో ఉన్నావు అంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానంటే అది ఎంత కామెడీ అది. ఎవరైనా చెప్పింది కడియం శ్రీ కదా, సరే ఎవరైనా కావచ్చు. నేను ఒక వ్యక్తిని మాత్రం టార్గెట్ చేస్తా, మొత్తం 10 మంది పార్టీ మంది ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నా. ఇక్కడ ఏ పార్టీలో ఉన్నావంటే ఉండాల్సిన పార్టీలో ఏంటి సమాధానం? పార్టీ పేరు లేదు. చిన్నపిల్లలు స్కూల్లో చెప్పే సమాధానాలు అయ్యి, చిన్నపిల్లలు స్కూల్లో చెప్పే సమాధానాలు అయ్యి, అలాంటి సమాధానాలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఏ ఛానల్లో ఏ పార్టీలో ఉన్నామంటే కాంగ్రెస్ అనే చెప్పాలి, లేదు బీఆర్ఎస్ అనే చెప్పాలి, లేదు ఈ రెండు నచ్చలేదు నేను బీజేపీలో పోయినా చెప్పాలి. నువ్వు ఏ పార్టీ లేదు ఇండిపెండెంట్ అనే చెప్పాలి. కానీ ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని పరిస్థితిలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, మళ్ళా కడియం శ్రీ చిన్న వ్యక్తి కాదు, ఆయన రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు, డిప్యూటీ సీఎం హోదాలో పనిచేశారు. ఆయనకు స్టేచర్ ఉంది, ఉమ్మడి రాష్ట్రంలో కూడా మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా అనేక మార్లు పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. ఆయన ఆ స్థాయి ఉన్న వ్యక్తి ఇలాంటి చిన్నపిల్లల సమాధానం చెప్పడం ఎంత ఇబ్బందిగా ఉంటే చెప్పు. అందుకే నేనేమంటున్నా అంటే పార్టీ మారిన వాళ్ళకి మారాను అని చెప్పుకునే ధైర్యం లేకపోవటం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చేర్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మచ్చ. కాబట్టి రాజీనామాలు చేపిస్తే 10 మందితో రాజీనామాలు చేపట్టడం అనేది మంచి పరిణామం. లేదు మేము 2-3 చేపిస్తామంటే సరే, ఆ 2-3 విషయంలో ప్రజలు తీసుకునే డెసిషన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. ఇది కార్తిక్ అన్న ఒక మాట చెప్తాను, ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చినా, లేదు శేషన్ గణపూర్ ఉప ఎన్నిక వచ్చినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లాగా కాదు, లేదు కంటోన్మెంట్ ఉప ఎన్నిక లాగా కాదు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి అనారోగ్య కారణాలతోనూ అక్కడైతే చనిపోవటం వల్ల వచ్చే ఉప ఎన్నిక. కానీ ఇది పార్టీ మారటం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక. ఈ రెండింటికి మధ్య తేడాన్ని ప్రజలు గమనించాలి. మళ్ళీ ఇక్కడ ఈ ఉప ఎన్నికలో సానుభూతులు ఉన్నాయి. స్టేషన్ గణపూర్ అయినా బుద్ధి లేకుండా మేము బీఆర్ఎస్ కోటేస్తే పోయి కాంగ్రెస్ లో పడ్డారు, గిళ్ళకేం ఓటేసేదన్న వర్షన్లో ఉండొచ్చు, లేకపోతే మా ఓడని ఓటేయచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. సో ఇది కార్తిక్ అన్నకు సంబంధించిన వర్షన్. దానం నాగేందర్ ఖైరతాబాద్, కడియం శ్రీ స్టేషన్ గన్పూర్కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో మీరు ఏదో సర్వే చేయబోతున్నారు కదా. అవును, సర్వే కంటిన్యూ అవుతున్నది. సో మ్యాక్సిమం ఈ వీక్ లాస్ట్ సాటర్డే లోపు ఖైరతాబాద్కి సంబంధించినటువంటి సర్వే కార్తిక్ అన్న ఇవ్వబోతున్నారు. ఆల్రెడీ గ్రౌండ్లో వాళ్ళ పర్సన్ని తిప్పుతా ఉన్నాడు. ఏదది ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్, IPS ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి సర్వే. ఆల్రెడీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చాలా క్లియర్ కట్గా చెప్పిండు. ఎగ్జిట్ పోల్లో 10-15 వేల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవచ్చు అని చెప్పిండు. ఇంకా అంచనాలు ఎక్కువనే పెరిగినాయి, దాదాపు 24,000 మెజారిటీతో జూబ్లీహిల్స్ కాదు. దాంట్లో కూడా ఒక విషయం ఏంటంటే, ఒక చిన్న క్లారిటీ ఇద్దాం. లీస్ట్ కే సినారియో నేను నమ్ముతా, అంటే తక్కువ చెప్దాం, ఎక్కువ చెప్పకుండా తక్కువ చెప్తాం. మనం అప్పుడు 10-15 వేలు అనేది లీస్ట్ కేస్ సినారియోలో భాగం, అంతకు మించే పెరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది కార్తిక్ అన్నకు సంబంధించినటువంటి వ్యవహారం. సో మొత్తానికి దాదాపు 2 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీ రాజీనామా చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిరట. మీనాక్షి నటరాజన్ మేడం కూడా ఏ పంచాయతీ ఉండవద్దు, అనవసరంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు, ఇబ్బంది కావద్దు, సరేదని ఉంటే ప్రాసెస్ చేయండి అని ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందనేది. చూస్తూనే ఉండండి TRTV తెలంగాణ. అందరికీ నమస్తే, జై తెలంగాణ.